హలో అండి. ఇడ్లీలోకి, దోసలల్లోకి సూపర్‌గా ఉంటుంది కొబ్బరి చట్నీ. ఫస్ట్ బాండీ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ ఏసి, తర్వాత పచ్చి కొబ్బరి మొత్తం వీడియోలో కనిపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, చింతపండు, ఆనియన్స్, తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు కొంచెం బాగా మగ్గనివ్వాలి అన్నీ. తర్వాత మిక్సీ మెత్తగా కాకుండా కొంచెం బరక్క పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకుంటే బాగోదు, చట్నీ టేస్ట్ పోతుంది. మళ్ళీ తిరగమాత పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి, బాండీలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా, అది వేసి తిప్పుకుంటే ఎంతో టేస్టీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. దోశలలోకి, ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.